ఇప్పుడు కరిగి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయని మనం ఈ వాటర్లో వేసేసుకుందాం. దీంట్లోకి ఒక చిన్న స్పూను పసుపు, 1.5 స్పూను సాల్ట్ వేసుకుని బాయిల్ చేసి పక్కన పెట్టుకుందాం. కూరకి సరిపడా మనం ఆయిల్ని పోసుకుని ముందుగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు వేసుకుని ఒక 3 ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని కూడా మనం వేసుకుందాం. ఇందులో కరివేపాకును కూడా మనం చక్కగా చేత్తో నలిపి వేసుకుందాం. ఈ తాలింపు మొత్తం అంతా పోపు గింజలంతా బాగా వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకుని చిక్కుడుకాయని ఇందులో వేసేసుకుందాం. దీంట్లోకి ఒకే 1 స్పూను కారాన్ని వేసుకుని చింతపండు, ఒక కుంకుడుకాయ సైజంత చింతపండుని గుజ్జు తీసి పెట్టుకున్నాను. చింతపండు కూడా మనం వేసేసుకుని దీంట్లోకి ఒక 3 స్పూన్లు బెల్లాన్ని కూడా వేసుకుందాం. బెల్లం పౌడర్ ఇది, నేను బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. చక్కగా మొత్తం ఈ చిక్కుడుకాయ కూర అంతా మొత్తం కలుపుకొని ఒక చిన్ని స్పూన్ అంత ఇంగువని వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది.